సినిమా అంతా ఇలానే ఉంటుంది. ఆ ప్రతి సీన్ లో పంచులు ల్యాండ్ అయ్యి కామెడీ నవ్వుకున్నారా లేదా చూడండి అంతే. ఒక చిన్న టౌన్కి చెందిన ఒక కుర్రాడు తన ఊర్లో తను కోరుకున్న రెస్పెక్ట్ అండ్ ఆపర్చునిటీస్ లేవు అని సిటీకి వెళ్తాడు. తన లైఫ్ అంతా తను మోస్ట్లీ తన ఊర్లోనే గడపడం వల్ల సిటీలో పద్ధతులకి అండ్ అక్కడ విధానాలకి అలవాటు పడడం కష్టమవుద్ది. తను వెతుక్కుంటూ వచ్చిన రెస్పెక్ట్ కనపడకపోగా కొత్త సమస్యలు వస్తాయి. అసలు ఎగ్జిస్టెన్సే కష్టం అనుకునే రేంజ్ కి వెళ్ళిపోతాడు. ఇదంతా ఫేస్ చేస్తుండగా ఒక రోజు తను ఉండకూడని ఒక ప్రదేశంలో ఉండడంతో ఒక పొలిటీషియన్ తన తప్పుని దాచుకోవడానికి తినని ఫ్రేమ్ చేసి జైలుకి పంపిస్తాడు. కోర్టులో చాలా వాదనల తర్వాత ఎన్నో కష్టాల తర్వాత తను ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేసుకొని డస్ హీ రియల్లీ డిజర్వ్ ఆల్ ఆఫ్ దిస్ అని రియలైజ్ అయ్యి తిరిగి తన ఊరికి వెళ్ళిపోయి అక్కడ తనకి తోచింది చేసుకుంటూ లైఫ్ కొనసాగిస్తాడు. నేను ఇప్పుడు చెప్పిన స్టోరీలో ఎంత ట్రాజడీ ఉందో కదా, బట్ ఇది మనం రిపీట్ లో చూస్తూ ఎంతగానో నవ్వుకున్న ఒక కామెడీ మూవీ స్టోరీ. అదే మూవీయో మీరు ఇప్పటికీ గెస్ చేసేసే ఉంటారు. జాతిరత్నాలు బై అనుదీప్ కేవి. ఏంది బాయ్ నువ్వు వాట్ వెంట్ రాంగ్ విత్ ఫంకీ అని టైటిల్ పెట్టి జాతిరత్నాల గురించి చెప్తున్నావు, దానికి దీనికి లింక్ ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. లింక్ లేకపోవటమే ఫంకీకున్న మేజర్ ఇష్యూ. నేను మీకు జాతిరత్నాల స్టోరీ నేరేట్ చేశాను కదా, మీరు అబ్జర్వ్ చేస్తే అందులో ఉండే హీరో కాన్ఫ్లిక్ట్కి, స్టోరీలో వచ్చే కాన్ఫ్లిక్ట్కి, మూవీ థీమ్కి అండ్ సినిమాలో ఉండే కామెడీ స్ట్రెచెస్కి ఒక ప్రాపర్ సింక్ ఉంటుంది. ప్రతిదీ ఇంకో దానితో లింక్ అయి ఉంటాయి. లైక్ దోస్ ఆస్పెక్ట్స్ ఆర్ టుగెదర్ అండ్ మేక్ ద ఫిల్మ్ హోల్ ఇన్ కంప్లీట్. బట్ ఫంకీ స్టోరీకి, హీరోకి ఉండే కాన్ఫ్లిక్ట్కి అండ్ కామెడీ స్ట్రెచెస్కి ఆ లింక్ అనేది మిస్ అవుద్ది. అందుకే రెండు సినిమాల్లోనూ జోక్ తర్వాత జోక్ వచ్చే టెంప్లెట్ అనేది సేమ్ ఉన్నా ఆ ఎక్స్పీరియన్స్ సేమ్ లేకుండే. అంటే అదొకటి రీజన్ అని కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఒక్కొక్కటి 1 by 1 డిస్కస్ చేద్దాం. బట్ బిఫోర్ డైవింగ్ ఇన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వాట్ వెంట్ రాంగ్. ఇలాంటి ఇన్ డెప్త్ మూవీ డిస్కషన్స్ ఎప్పుడు మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాం. ఫస్ట్లీ, ఆనెస్ట్గా చెప్పాలంటే మోస్ట్ ఆఫ్ ది కామెడీ ఆర్ జోక్స్ అండ్ ఫంకీ ఆర్ నాట్ రియలీ దాట్ గ్రేట్. కొన్ని హిలేరియస్ జోక్స్ ఉంటాయి, బట్ వాటికి భారంగా ఇంకా చాలా పాసిబుల్ జోక్స్ కూడా ఉంటాయి. అండ్ ఫంకీ కేసులో ఈ ఇంబ్యాలెన్స్ అనేది ఇగ్నోర్ చేయడం కష్టం. ఎందుకంటే నేను ముందు చెప్పినట్టు స్టోరీకి, హీరోకి ఉండే కాన్ఫ్లిక్ట్కి అండ్ కామెడీకి సింక్ మిస్ అవుతుంది రైటింగ్ లెవెల్లో. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ. మన హీరో కోమల్ తన ఫస్ట్ సినిమా ఎలా తీశాడనేది ఫంకీ స్టోరీ. తనకి ఏం అడ్డంకాలు వచ్చాయి అంటే సినిమా బడ్జెట్ పెరిగి మధ్యలో ఆగిపోవడం అనేది స్టోరీలో ఉండే కాన్ఫ్లిక్ట్. తనకి పర్సనల్గా ఉండే కాన్ఫ్లిక్ట్ ఏంటంటే ఎమోషన్ చూపించలేకపోవడం, తనకి అది గలీజ్ అనిపించడం. మూవీలో వచ్చే కామెడీ సీన్స్ మేజర్లీ స్టోరీ కాన్ఫ్లిక్ట్కి సింక్లో ఉంటాయి, కానీ హీరో క్యారెక్టరైజేషన్ నుండి ఆ కామెడీ అనేది డిరైవ్ అవ్వదు. జస్ట్ ఒక కామెడీ స్కిట్ లాగా కామెడీ వర్క్ అవడం కోసం ఒకదాని తర్వాత ఇంకోటి వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జాతిరత్నాలే తీసుకోండి. జాతిరత్నాల్లో మన హీరోయిన్ గ్యాంగ్ దే కైండ్ ఆఫ్ ఫూల్స్ ఇన్ అన్ ఇన్నోసెంట్ వే. అది వాళ్ళ క్యారెక్టరైజేషన్. స్టోరీలో ఉండే కాన్ఫ్లిక్ట్ ఏంటంటే వాళ్ళు సిటీలో రెస్పెక్ట్ఫుల్గా సెటిల్ అవ్వాలనుకోవటం. మూవీ థీమ్ ఏంటంటే యూత్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా మీద సెటైర్. స్టోరీ కూడా ఒక ప్రాపర్ స్ట్రక్చర్లో ఉంటుంది. వాళ్ళ ఊర్లో ఖాళీగా కూర్చొని ఫస్ట్ జీన్స్ ప్యాంట్ ఎవడేసాడనే సిల్లీ డిస్కషన్ సీన్ వస్తుంది స్టార్టింగ్ పోర్షన్స్లో. ఇట్స్ అ హిలేరియస్ సీన్. బట్ సబ్ కాన్షియస్ లెవెల్లో ఆ సీన్ చూడగానే మనకు ఒక క్లియర్ ఐడియా వచ్చేస్తుంది మనం ఎలాంటి ఫుల్ స్టోరీ చూడబోతున్నామని. సో ఇక్కడ కామెడీ అనేది జస్ట్ నవ్వించడమే కాదు, స్టోరీ పర్పస్ సర్వ్ చేస్తుంది అండ్ క్యారెక్టర్స్ని కూడా ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఆఫ్టర్వర్డ్స్ దే గో టు హైదరాబాద్ అండ్ అక్కడ జరిగే కేయాస్ అంతా కూడా మేజర్లీ కామెడీ స్ట్రెచెసే. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక స్ట్రక్చరల్ ప్రోగ్రెషన్ కూడా ఉంటుంది స్టోరీ అండ్ థిమాటిక్ లెవెల్లో. ఫంకీ ఆల్సో ఓపెన్స్ ఆన్ గుడ్ నోట్. బట్ అనుదీప్ కొంచెం సేఫెస్ట్ రూట్ తీసుకున్నాడు ఫంకీలో. అంటే కోమల్ తీయాలనుకుంటున్న సినిమా ఆగిపోయింది, తను దాన్ని రీస్టార్ట్ ఎలా చేసుకున్నాడనే దాని మీద మూవీని ప్రోగ్రెస్ చేశారు. అసలు ఎందుకు ఆగిపోయింది అనేది చెప్పడానికి జస్ట్ ఒక సీన్లో లాగేస్తారు. లైక్ బడ్జెట్ తన వల్ల మాత్రమే కాదు, చుట్టూ ఉన్న హీరోయిన్ అండ్ ఫైట్ మాస్టర్స్ అండ్ వేరే డిపార్ట్మెంట్స్ వల్ల కూడా పెరిగిందని జస్ట్ ఒక నార్మల్ కాన్వర్జేషన్లో వెళ్ళిపోద్ది. ఒకవేళ ఆ ఆస్పెక్ట్స్ని జస్ట్ డైలాగ్స్లో లేపేయడం కంటే దానికి సరిపోయే కామెడీ గ్యాగ్స్ రాసి తీసుంటే ఇంకొంచెం ఫన్ ఉండేది. ఎందుకంటే ఇట్ వుడ్ హావ్ వర్క్డ్ యాజ్ అ షార్ప్ సెటైర్ ఆన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. అందుకే ఇందాక సేఫెస్ట్ రూట్ తీసుకున్నాడని చెప్పా. ఇప్పుడు జాతిరత్నాలే తీసుకోండి. మూవీ సెకండ్ హాఫ్లో మన పొలిటీషియన్ ప్లేడ్ బై మురళీ శర్మది ఒక వీడియో బయటికి రాకూడదని రచ్చ రచ్చ జరుగుద్ది. ఎండ్లో మనకి తెలిసేది ఏంటంటే ఆ వీడియోలో అతను నేను క్రికెట్లో గోల్ కీపర్ అని చెప్తాడు. లైక్ ఒక బేసిక్ స్పోర్ట్స్ నాలెడ్జ్ లేనోడు స్పోర్ట్స్ మినిస్టర్ అయ్యి మనల్ని పాలిస్తున్నాడు కనుక. ఇలానే ఆల్మోస్ట్ అందరు పొలిటీషియన్స్ ఉండడంతో మన ఓవరాల్ గవర్నమెంట్ ఇంత డిస్ఫంక్షనల్గా ఉండడం వల్లే మన కంట్రీలో ఇన్ని ప్రాబ్లమ్స్ అనే సెటైర్ జాతిరత్నాలు కోర్ థీమ్. ఫంకీలో కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండే ప్రాబ్లమ్స్ మీద ఇలాంటి ఒక షార్ప్ సెటైర్ ఫ్రేమ్ చేసి ఉండొచ్చు. బట్ సినిమా మొత్తంలో ఎక్కడ కూడా అంత హిట్ అయ్యే సెటైర్ కనిపించదు. యాక్చువల్లీ చెప్పాలంటే అనుదీప్ రాయగలడు, బట్ రాయలేదు. నాకు ఇక్కడే ప్రొడక్షన్ హౌస్కి కూడా కొంచెం బ్లేమ్ వెళ్ళాలని అనిపిస్తుంది. బికాస్ సినిమాలో ఎడిటింగ్ ఎంత బ్యాడ్ ఉందో మనం చూసాం. దానికి కొంతవరకు రీజన్ రైటింగ్లో ఉన్న ఫ్లాస్ అయితే డెఫినెట్లీ మేజర్ రీజన్ ఎడిట్ టేబుల్లో చేసిన చేంజెస్ అండ్ మోడిఫికేషన్స్ అని అర్థమైపోద్ది. ఎందుకంటే అబ్రప్ట్ గా కట్ అయిన సీన్స్ చాలా ఉంటాయి సినిమాలో. ఒక ఫ్లో ఉండదు సీన్ టు సీన్ ట్రాన్సిషన్. ఇది జస్ట్ ఎడిటర్ అండ్ డైరెక్టర్ ఫాల్ట్ మాత్రమే కాదు, ఇంకొక థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ గట్టిగా ఉన్నప్పుడే
ఇలాంటి ఇన్కన్సిస్టెన్సీస్ చూస్తాం. ప్రొడ్యూసర్ హ్యాండ్ గట్టిగా ఉందని చెప్పడానికి ఇంకో రీజన్ కూడా ఏంటంటే సెకండ్ హాఫ్ లో వచ్చే ఆ డాన్స్ నంబర్. సేమ్ అనగనగా ఒక రాజులో కూడా అంతే, ఫంకీలో కూడా అంతే, కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ప్లేస్ అనిపిస్తాయి ఆ సాంగ్స్. మేబీ కుర్చీ మడత పెట్టి అంత పెద్ద హిట్ అయినందుకే గుంటూరు కారం కలెక్షన్స్ అనుకున్నా దానికంటే బెటర్ వచ్చాయని అనుకోవటం వల్ల వచ్చిన సెంటిమెంటో ఏంటో తెలియదు మరి. అండ్ యాక్చువల్లీ ఈ సాంగ్స్ అన్ని కూడా లాస్ట్ మినిట్ లో షూట్ చేసినవే, లైక్ అదేదో ఎడిట్ టేబుల్ మీద తీసుకున్న డెసిషన్స్ లాగా, విచ్ మేక్స్ మై క్లెయిమ్ ఈవెన్ మోర్ రీజనబుల్. అంటే నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఏ మాత్రం ఇన్హిబిషన్ లేకుండా ఫిల్మ్ ఇండస్ట్రీ మీద తన మార్క్ సెటారికల్ ఫిల్మ్ తీయడానికి అనుదీప్ నీడెడ్ అ డిఫరెంట్ ప్రొడ్యూసర్ ఫర్ హిమ్ టు గో ఆల్ అవుట్. నేను ఇక్కడ సితారాని తీసిపారటం లేదు. ఇన్ఫాక్ట్ they delivered some of the great films of Telugu cinema in the last 5 to 6 years. But it's just that వాళ్ళ sensibilities కి అనుదీప్ బోల్డెస్ కి కొంచెం మిస్ మ్యాచ్ రావడం వల్ల he didn't fully exploit him in the subject అనిపించింది. Now coming back to the writing aspect. ఫంకీలో జాతిరత్నాలు ఆర్ ప్రిన్స్ లో ఉన్నట్టు ఒక థీమ్ అంటూ ఏం పెట్టుకోలేదు అనుదీప్. This time he chose to go with the hero's character arc. అంటే ఎమోషన్స్ ఏం చూపించలేని మన హీరో లాస్ట్ వచ్చేసరికి వాళ్ళ అమ్మ దగ్గర బర్స్ట్ అవుట్ అయ్యి తను ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దిస్ ఇస్ బేసికలీ ద పాయింట్ ఆఫ్ ద ఫిల్మ్ ఫంకీ. బట్ ప్రాబ్లం ఏంటంటే ఈ పాయింట్ని లాస్ట్ 20 minutesలో అడ్రస్ చేయడం. అంటే సినిమా మొత్తంలో అక్కడక్కడ కొన్ని సీన్స్లో ఆ ట్రేట్ ఎస్టాబ్లిష్ చేస్తారు, బట్ ఇట్ మోస్ట్లీ డజంట్ గెట్ ఎనీ అటెన్షన్ ఈదర్ ఫ్రమ్ ది రైటర్ ఆర్ ఆడియన్స్. రైటర్ నుండి కూడా అటెన్షన్ లేదు అని ఎందుకన్నానంటే సినిమాలో అన్ని గ్యాగ్స్ ఉన్నాయి కదా, బట్ హీరోకి ఉన్న ఈ ప్రాబ్లం వల్ల వచ్చే కామెడీ సీన్స్ ఎన్ని ఉన్నాయి చెప్పండి? హార్డ్లీ 5 కూడా ఉండవు. అండ్ ఏదైనా మెమరబుల్ ఉందా అంటే మహా అయితే వాళ్ళ సిస్టర్ పెళ్ళప్పుడు ఏం చెప్పాలో తెలియక పాస్ అంటాడు. ఈ జోక్ తప్ప హీరో క్యారెక్టరైజేషన్ నుండి వచ్చిన ఏ జోక్ అంతేం ఉండదు. అండ్ ఈవెన్ ఈ జోక్ కూడా జస్ట్ ఆ ప్రాబ్లమ్ అడ్రస్ చేసే సీన్ కి కొంచెం ముందొస్తుంది. సో దట్ ఎంటైర్ థ్రెడ్ విచ్ వాస్ సపోజ్ టు బి ద హార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అదేదో ఒక ర్యాండమ్ థ్రెడ్ లాగా చాలా అన్ఇంపాక్ట్ఫుల్ గా వెళ్ళిపోద్ది. ఇప్పుడు ప్రిన్స్ మూవీనే ఎగ్జాంపుల్ గా తీసుకోండి. అందులో ఏం జరుగుద్ది? మన హీరో బ్రిటిష్ అమ్మాయిని ప్రేమిస్తాడు. అసలుకే కులాలు మతాలు అని కొట్టుకుంటున్న ఊరు కాబట్టి మనోడి లవ్ ని యాక్సెప్ట్ చేయరు, బయటకు పంపేయాలని చూస్తారు. మొత్తం అంతా ఈ గందరగోళం మీద నడుస్తుంటది సినిమా. సో మూవీ థీమ్ అయిన హ్యూమానిటీ ఈజ్ మచ్ అబవ్ దాన్ బార్డర్స్ అనే పాయింట్ కి మూవీలో వచ్చే కామెడీ సీన్స్ కి ఒక కనెక్షన్ ఉంటుంది. అండ్ మూవీ ఎండ్ అయిపోయినప్పుడు ఒక కంప్లీట్నెస్ ఉంటుంది. అలా ఫంకీలో పర్టికులర్ థీమ్ అనేది లేదు, క్యారెక్టర్ ఆర్క్ నుండి కంప్లీట్నెస్ రావాలి. బట్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు హీరో క్యారెక్టరైజేషన్ నుండి వచ్చిన కామెడీ సీన్స్ తక్కువ. సో సినిమా చూసాక ఒక కంప్లీట్నెస్ అనేది ఉండదు, ఎందుకంటే అసలు హీరోతో ఆడియన్స్ ఎంపతైజే అవ్వలేకపోయారు కాబట్టి. కానీ నాకు ఫ్రస్ట్రేషన్ తెప్పించే కాన్సెప్ట్ ఏంటంటే ఈ హీరో క్యారెక్టర్ బయట చాలా మంది రిలేట్ అవ్వాల్సిన క్యారెక్టర్. ఎమోషన్స్ ఎక్కువ ఎక్స్ప్రెస్ చేసుకోలేరు చాలామంది. బయట ఎక్స్ట్రోవర్ట్లా ఉన్నా లోపల ఒక ఎమోషనల్ ఇంట్రోవర్ట్లా ఉంటారు. అండ్ దే ఆర్ హస్లర్స్. వాళ్ళ జాబ్ కోసమైనా ఇంకే వర్క్ కోసమైనా కూడా దే కీప్ హస్లింగ్ టు క్యాచ్ దేర్ బిగ్ బ్రేక్. ఇండియాలో చాలామంది అలానే ఉంటారు. కానీ వీళ్ళెవ్వరూ ఈ క్యారెక్టర్కి రిలేట్ కాలేదు. నాకు తెలిసి హీరో మిస్కాస్ట్ అవ్వడం ఒకటైతే రైటింగ్లోనే హీరోకి ఎంపతైజ్ అయ్యే సీన్స్ ముందు రావు. మూవీ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. హీరోయిన్ ఫస్ట్ హేట్ చేస్తుంది హీరోని, బట్ తర్వాత వాడు యాక్చువల్లీ మంచోడే అని రియలైజ్ అయ్యి లవ్లో పడుతుంది. ఈ ఆర్క్ దాకా బాగానే ఉంటుంది, కానీ ఇక్కడే ఎడిటింగ్లో మిస్టేక్ ఉంటుంది. దే రీస్టార్ట్ ది ఆర్క్ అగైన్. హీరోయిన్ మళ్ళీ హేట్ చేస్తుంది. ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేయకుండా ఉంటే సెట్ అవ్వదు మనకని అంటది. కానీ అది ముందే హీరోయిన్కి తెలుసు కదా, తెలిసాకే వీటిని లవ్ చేసింది కదా, మరి మళ్ళీ అదే ప్రాబ్లం ఎందుకు చెప్తుంది? ఇదే ఇష్యూ ఈ మూవీలో చాలా చోట్ల కనిపిస్తుంది. ఒక న్యాచురల్ ఫ్లో ఉండదు. ఆల్రెడీ రిజాల్వ్ అయిపోయిన ప్లాట్ పాయింట్ని మళ్ళీ ఎందుకు తీసుకొస్తున్నారు? ఇన్ఫ్యాక్ట్ ఇదనే కాదు, ఈ మూవీలో ఎడిటింగ్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డ్రాబ్యాక్స్. కామెడీ వర్క్ అవ్వాలంటే టైమింగ్ చాలా ఇంపార్టెంట్. అది యాక్టర్స్ దగ్గర నుండే కాదు, ఎడిటర్ నుండి కూడా రావాలి. కామెడీ మూవీస్లో ఎడిట్ సరిగా లేకపోతే ఆ ఎనర్జీ అనేది నెక్స్ట్ సీన్కి ట్రాన్స్ఫర్ అవ్వదు. ఈ మూవీలో అలానే జరిగింది. చాలా సీన్స్లో కామెడీ టైమింగ్ చాలా ఆఫ్ ఉంటుంది. దీనికి బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ నీడిల్ డ్రాప్సే తీసుకుందాం. నీడిల్ డ్రాప్ అంటే ఏదైనా ఓల్డ్ సాంగ్ని సీన్ ఆర్ సిచ్యువేషన్కి తగ్గట్టు ప్లే చేయడం. ఈ మూవీలో అలాంటి నీడిల్ డ్రాప్స్ అట్లీస్ట్ 3 ఉంటాయి. విలన్ రోల్ అయిన జీకేకి పడతాయి, కానీ ఒక్కడి కూడా సరిగ్గా ల్యాండ్ అవ్వదు. ఎడిట్ వల్ల ఈ మిస్ మ్యాచ్ వస్తుంది. నవ్వక ముందే కట్ చేస్తే ఎనర్జీ మిస్ అవ్వద్ది, నవ్వుతుండగా కట్ చేస్తే కన్ఫ్యూజన్ వస్తుంది, ర్యాండంగా కట్ చేస్తే నీరసం వస్తుంది. ఫంకీలో చాలా సీన్స్లో ఈ 3 జరుగుతాయి. పోనీ ఇదంతా కూడా పక్కన పెట్టేసినా జస్ట్ సిరీస్ ఆఫ్ కామెడీ పీసెస్గా సినిమా చూసినా కూడా ద కామెడీ ఈజంట్ రియలీ దట్ గ్రేట్ కాబట్టి, మోస్ట్ ఆఫ్ ద జోక్స్ పెద్దగా ల్యాండ్ అవ్వలేదు కాబట్టి ఒక ఇన్కంప్లీట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. కామెడీకి ఎప్పుడు బ్రీదింగ్ రూమ్ ఉండాలండి. నాన్ స్టాప్గా జోక్స్ అలా వచ్చేస్తూ ఉంటే ఏదో స్టాండప్ కామెడీ స్కిట్ చూసినట్టు ఉంటుంది, కానీ మూవీలా అనిపించదు. బ్రెయిన్కి రిజిస్టర్ చేసుకుని ప్రాసెస్ చేసుకునే టైం కావాలి. అది ఇక్కడ జరగదు. బీట్ ఎడిటింగ్ ఇష్యూ ఆర్ రైటింగ్ ఇష్యూ ఏదైనా కానీ ఈ మూవీ ఎప్పుడు రిథంలో వెళ్ళదు. సెకండ్ హాఫ్ సగం వచ్చేసరికి ఐ వాజ్ లిటరలీ ఎగ్జాస్టెడ్ బికాస్ ద మూవీ కెప్ట్ డ్రాగింగ్ ఆన్. మెటా ఫిల్మ్స్ అనేవి ఎప్పుడు ఇంట్రెస్టింగ్గానే ఉంటాయి. రీసెంట్గా వచ్చిన బ్యాచ్ ఆఫ్ బాలీవుడ్ సిరీసే తీసుకోండి, మంచి ఫన్ ఉంటుంది. మెటా ఫిల్మ్లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్
రియల్ లైఫ్ సెలబ్రిటీస్ మూవీలో సేమ్ రోల్ ఆర్ సిమిలర్ రోల్ ప్లే చేస్తున్నారంటే ఇట్స్ అ ఫన్ సెల్ఫ్ రెఫరెన్స్ సార్ట్ ఆఫ్ థింగ్. ఇప్పుడు బ్యాడ్స్లో ఇమ్రాన్ హష్మీ క్యామియోయే తీసుకుందాం. చాలా ట్రెండ్ అయింది. ఎందుకు? 2 రీజన్స్. రీజన్ 1, ఇమ్రాన్ హష్మీ ఇమేజే ఒక ప్లే బాయ్ ఇమేజ్ ఉంటుంది. ఈ సిరీస్లో తను ప్లే చేసే రోల్ కూడా హీరోకి హీరోయిన్కి మధ్య కెమిస్ట్రీ ఎలా ఉండాలని టీచ్ చేయడానికే వస్తాడు. సో ఆల్రెడీ రియల్ లైఫ్ రోల్కి సిరీస్లో రోల్కి సింక్ ఉంటుంది. ఆ ఎపిసోడ్లో వచ్చిన జోక్స్ అయినా సిచ్యువేషన్స్ అయినా ఈ థీమ్ మీదనే వెళ్తాయి. రీజన్ 2, ఇమ్రాన్ హష్మీ వేరే వాళ్ళ మీద జోక్స్ వేస్తారు. అలానే వేరే వాళ్ళు కూడా ఇమ్రాన్ హష్మీ మీద జోక్స్ వేస్తారు. ఇలా అందరి మీద కౌంటర్స్ వేసుకుంటారు కాబట్టే వర్క్ అవుతుంది. బికాజ్ ఒక పర్సన్ మీద రియల్ లైఫ్లో మనం సెటైర్లు, కౌంటర్లు, పంచ్లు వేయలేకపోవచ్చు. కానీ అదే పర్సన్ మెటా రోల్ అప్పుడు ఇవన్నీ పడితేనే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఫంకీలో ఈ 2 మిస్ అవుతాయి. ఇందులో క్యామియోస్ చేసిన ప్రొడ్యూసర్స్ అయిన దిల్ రాజు గారికి, నాగవంశీ గారికి వాళ్ళ సిచ్యువేషన్కి తగ్గట్టు జోక్స్ ఉండవు. జస్ట్ ఏదో ఫోన్ కాల్లో ర్యాండంగా హీరో మీద పంచ్లేసి వెళ్ళిపోతారు అంతే. ఇక్కడే సెకండ్ ఫ్లా ఉంది. వాళ్ళు హీరో మీద పంచ్లేస్తారు కానీ రివర్స్లో జరగదు. ఇక్కడే మెటా వర్క్ అయ్యే మ్యాజిక్కే పోయింది. హీరో మీద పంచ్లేయడానికి వాళ్ళే ఎందుకు? మూవీలో చాలా క్యారెక్టర్స్ హీరో మీద పంచ్లేస్తారు. సో వాళ్ళకి స్పెషల్ క్యామియోస్కి తేడా ఏముంటుంది? అండ్ వాళ్ళ మీద రివర్స్లో ఏ కౌంటర్ పడదు. ఇక్కడే మెటా ఫిల్మ్ సక్సెస్ అవ్వాల్సిన రీజన్స్ 2 మిస్ అయ్యాయి. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, స్టోరీ తిన్నున్నప్పుడు కామెడీ క్యారీ చేయాలి. కామెడీ క్యారీ చేయలేకపోతే ఆడియన్స్ మీద ఆ క్యారెక్టర్స్కి ఉన్న ఎంపతి వర్క్ అవ్వాలి. క్యారెక్టర్స్ మీద ఎంపతి లేక కామెడీ కూడా వర్క్ అవ్వకపోతే రిజల్ట్ ఫంకే అవుద్ది. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ ఏ మూవీకి వాట్ వెంట్ రాంగ్ చేయాలో చెప్పేయండి. హైయెస్ట్ లైక్ కమెంట్ ఏదొస్తే అదే చేస్తాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ థై వ్యూ.